నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు సరళిని పరిశీలించిన ఆర్డీఓ. అప్పుడే పుట్టిన బిడ్డను ముళ్ల పొదల్లో పడేసిన తల్లి వైద్యశాలకు తరలింపు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి గెలిపించారని ఆశాభావం వ్యక్తం చేశారు. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్ 360లో మున్సిపల్ కమిషనర్ ఏఈఆర్టీ సుభాష్ చంద్రబోస్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉమ్మడి గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అర్బన్ పరిధిలో 4, రూరల్ పరిధిలో 1 పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశామన్నారు. అర్బన్ లో 2952 మంది ఓటర్లు ఉండగా రూరల్ పరిధిలో 554 ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 90% నమోదు కావచ్చని తెలిపారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్ ఏదైతే ఉందో ఈరోజు 27వ తారీఖు ఉదయం 8 గంటలకి అన్ని సదుపాయాలతో అన్ని సౌకర్యాలతో మొదలవటం జరిగింది. అర్బన్కి వచ్చేటప్పటికి 2962 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ పట్టభద్రులు నమోదు చేసుకున్నాయి. రూరల్కి వచ్చేటప్పటికి 554 ఉన్నాయి. వీటిలన్నిటికీ సెపరేట్గా బ్యారికేడింగ్ అది ఏర్పాటు చేసి అట్లాగే ఎవరైతే మనకి వికలాంగులు కానీ కొంచెం వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీల్ చైర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పట్టభద్రులు ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఉత్సాహంగా ఈ ఓటింగ్లో పాల్గొంటున్నారు. సాయంత్రం మన ఓటింగ్ 4 గంటలకి పూర్తి స్థాయిలో 90% పూర్తవుతుంది, అబో 90% పూర్తవుతుందని చెప్పానని అనుకుంటున్నాను. మొదటిసారి వినుకొండలో 1 వే అంటే లోపలికి వెళ్ళిన ఓటరు అట్నుంచి అటు బయటకు వెళ్ళేటట్టుగా ఎగ్జిట్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ క్లమ్జీనెస్ లేకుండా ఒక బూత్లో ఉన్నారు ఇంకో బూత్లోకి కన్ఫ్యూజ్ అయ్యే వ్యవహారం లేకుండా ఎక్కడికెక్కడ మనం సెపరేట్గా వాళ్ళందరికీ కూడా ప్లకార్డ్స్ పెట్టి బూత్ నెంబర్లన్నీ ప్రతి బూత్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎంట్రన్స్లో కూడా మనం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏదైనా కలుగుతుందేమో అని చెప్పి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వచ్చి అక్కడ చూపించుకుని చికిత్స కూడా చేయించుకెళ్తున్నారు. వచ్చిన ఓటర్లకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం లోపల ఈ ఓటింగ్ వేయడానికి 2వ బూత్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఒకేసారి 2 బూత్లు ఉన్నాయి. ఒక్కొక్క బూత్లో ఇద్దరు ఎట్ టైం ఓటు వేసుకునే విధంగా కూడా సెకండ్ పాయింట్ కంపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని నస్రాపేట ఆర్టీఓ మధురత పరిశీలించారు. అర్బన్ పరిధిలో 4,
రూరల్ పరిధిలో 1, మొత్తం 5 పోలింగ్ కేంద్రాలను ఆర్టీఓ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మధ్యాహ్నం 12 వరకు అర్బన్ పరిధిలో 39.6% పోలింగ్ నమోదైందని చెప్పారు. కాకాని దగ్గర వెయిట్ చేస్తుంటే సర్వర్ బాబాయ్ చెప్పు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మండలాల వారీగా వినుకొండ పట్టణ పరిధిలో 68.48%, నూజెండ్ల మండలంలో 86%, సేవలపురం మండలంలో 90.92%, వినుకొండ రూరల్ మండలంలో 90.61%, బొల్లాపల్లి మండలంలో 77%, ఈపూరు మండలంలో 90% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఓటింగ్ ప్రక్రియ వినుకొండ పురపాలక సంఘ పరిధిలో మరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అత్యంత ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. దీనిలో భాగంగా అర్బన్కు వచ్చి 4 బూతులు ఉన్నాయి. 358, 359, 360, 361. ఈ 4 బూతులకు గాను 68.48%తో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 2398 ఓటర్లు మరి స్వచ్ఛందంగా వచ్చి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మరి రూరల్కి వచ్చేటప్పటికి మనకి 362 ఇంకొక బూత్ ఉంది. ఆ బూత్కి వచ్చేటప్పటికి 71.37%, అంటే దాన్ని కూడా కలుపుకుంటే 71.37, 5 బూతులు కలిపి ఇవాళ పర్సంటేజ్ రావడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి స్వచ్ఛందంగా వచ్చి మరి ఓటు హక్కు వినియోగించుకున్న వారందరికీ కూడా వినుకొండ పురపాలక సంఘం తరపున, పోలీస్ శాఖ వారి తరపున మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వినుకొండలో అమానుషం చోటు చేసుకుంది. మండలంలోని నడిగడ్డ దాటిన తర్వాత ముళ్లకంపలో అప్పుడే పుట్టిన బిడ్డను పడేసిపోయారు. అటుగా వెళ్తున్న పాదచారులు గుర్తించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆ బాబును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ సురేష్ నాయక్ ఆసుపత్రికి చేరుకొని బిడ్డకు వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ రజాక్ ను ఆదేశించారు. అనంతరం స్పందించిన వైద్యులు బాబుకి చికిత్స చేశారు. నేను డాక్టర్ బాలునాయక్ని గవర్నమెంట్ హాస్పిటల్ వినుకొండందు పిల్లల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నాను. ఈరోజు 27 ఫిబ్రవరి 10 గంటల సమయం నందు ఒక మగ శిశువును గవర్నమెంట్ హాస్పిటల్ నందు జాయిన్ చేయడం జరిగింది. ఒప్పుకొండ గ్రామం నందు ఆ ముళ్ళ పొదల్లో అక్కడ పరిసరాలకు సంబంధించిన ప్రజలు చూసి వాళ్ళు ఐసిడిఎస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు జాయిన్ చేయడం జరిగింది. శ్వాస సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. సివియర్ డిస్ట్రెస్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ నందు NBSU నందు చికిత్స చేస్తున్నాము. ప్రాణాపాయ పరిస్థితి ఉండకపోవచ్చు. వైద్యం మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ పాపే తీస్తున్నాము. అది కోలుకోవడానికి ఒక రోజు వరకు మనం ఏం చెప్పలేము. ప్రస్తుతం అయితే అంత వైద్యం చేస్తున్నాము. దీనికి ఐసిడిఎస్ సిబ్బంది వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ. హాస్పిటల్ చూపడండి. ఇవాళ మార్నింగ్ మన దగ్గరికి ఒక మేల్ బేబీని తీసుకురావడం జరిగింది. అది ఎవరో కొక్కొండ అనే ప్లేస్లో ముళ్ళపొదల్లో బేబీని వేసి వెళ్ళిపోయారని ICDS వాళ్ళు వారి సహకారంతో బేబీని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది NBSUలో.
మనం పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బేబీ సివియర్ డిస్ట్రెస్లో ఉంది. సో బేబీకి తగిన మేనేజ్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ ఏమన్నా ఫర్దర్గా రిక్వైర్మెంట్ ఉంటే హైయర్ సెంటర్ వెళ్ళడానికి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకేనా, ప్రస్తుతానికి బేబీ అయితే కండిషన్ కొంచెం సివియర్ డిస్ట్రెస్లో ఉంది. సో మేనేజ్మెంట్ అయితే ఇక్కడ అవుతుంది ప్రస్తుతానికి, మెడికల్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. వెంటనే మేము రియాక్ట్ అయ్యి దగ్గరలో ఉన్న ప్రైమరీ ట్రీట్మెంట్కి బేబీని ముందుగా చికిత్స నిమిత్తము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. ఆ తర్వాత బేబీ కండిషన్ బాగుంది అని చెప్తే డాక్టర్ గారు బేబీని తీసుకొని వెళ్ళి శిశుగృహనందు జాయిన్ చేస్తాము. శిశుగృహలో ఎవరన్నా బేబీని అడాప్షన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వెంటనే కారా యాప్ ద్వారా బేబీని అడాప్షన్ చేసుకోవచ్చు. వినుకొండ మండలం మిఠన్రాజుపల్లి నందు శాంతి ఆశ్రమ ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో సాయి బృందావనం చిన్న షిర్డీ వద్ద గురూజీ స్వహస్తాలతో 36వ మహాశివరాత్రి పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం మహా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోరుతూ 12 ఏళ్ల పాటు జరగనున్న మహాయజ్ఞానికి అభినందనలు తెలుపుతూ తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి నెల కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.